నమస్తే, నా పేరు స్వప్న. కంచెల టీవీ స్టోరీ బోర్డ్కి స్వాగతం. కష్టపడి సంపాదించిన రూపాయిని పిల్లల భవిష్యత్తు కోసం, సొంతింటి కల కోసం దాచుకుంటే చివరకు నిలువునా మోసపోయామని లబోదిబమంటున్నారు వెల్ఫేర్ గ్రూప్ బాధితులు. మెచ్యూరిటీ తీరినా పైసా చేతికి రాక ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేక బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. వెల్ఫేర్ గ్రూప్ సంస్థ బాధితుల గోడు వర్ణనాతీతంగా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దాదాపు 6 రాష్ట్రాల్లో వేలాది మంది అమాయక ఖాతాదారుల నుంచి ఈ సంస్థ భారీగా డిపాజిట్లు సేకరించింది. తీరా మెచ్యూరిటీ సమయం వచ్చేసరికి చేతులెత్తేసింది. బాధితులు కార్యాలయాల చుట్టూ తిరిగి ఒత్తిడి చేయడంతో కొన్ని పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చినప్పటికీ అవి కూడా చెల్లక ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. మాకు ఎలాంటి లాభాలు వద్దు, మేము కష్టపడి కట్టిన అసలు సొమ్ము, రావాల్సిన మెచ్యూరిటీ అమౌంట్ ఇప్పిస్తే చాలు అని కన్నీటి పర్యంతమవుతున్నారు. మరలా చెక్కులు బౌన్స్ అవ్వడం జరిగింది. ఇలా నరకయాతన చూపించారు. ఆఖరికి హెడ్ ఆఫీస్ కి క్లోజ్ చేసేసారు. ప్రస్తుతం కంపెనీ విశాఖపట్నంలో ఎక్కడ ఉందో కూడా తెలియదు. మొన్న 5వ తేదీ నేను విశాఖపట్నం వెళ్ళాను సార్. కమిషనర్ గారిని కలిసి కంప్లైంట్ ఇచ్చాను. ఇస్తే ఆ ఎస్పీ కంపెనీలో పనిచేసిన మాజీ ఎంప్లాయీస్ ఒకరిని కలిసి అడిగితే ఆఫీసు మేఘాలయ ఎదురు పాత ఆఫీస్ ఉంది, ఇంకోటి వచ్చేసి అది వైజాగ్ లో అక్కడ ఇంకో ప్లేస్ చెప్పారు, అక్కడ ఒకటి ఉందని చెప్పారు. ఆఫీస్కి పోతే ఆఫీస్కి వెళితే అక్కడ ఎవరూ లేరు. ఈ లోపున నా సెల్కి మెసేజ్ వచ్చింది, ఎండి ఇళ్లపై ఈడీ దాడులు అని రాసింది వచ్చింది నాకు. తీరా చూస్తే ఈడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇంకా 200 కోట్ల పైనే కంపెనీ మెచ్యూరిటీ ఇవ్వాలి, ఇంతవరకు ఇచ్చిన మెచ్యూరిటీలు కూడా సైక్లింగ్ పత్తులు అంటే కొత్త బిజినెస్ ని పాత మెచ్యూరిటీకి ఇవ్వడం ఇలా చేశారు అని తెలిసింది. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళా విజయప్రసాద్ మళ్ళా ఎండి ఆస్తులు చాలా వరకు అమ్మేసుకొని ఏదైనా గొడవలు ఉన్న స్థలములు తప్ప చివరికి పులివెందుల్లో ఉన్న సెక్యూరిటీ ల్యాండ్స్ సగం 300 ఎకరాలు అలా అమ్మేసుకున్నాడు అని తెలిసింది. ఈ ఆస్తులు అమ్మిన డబ్బులతో హైదరాబాద్ లో కుటుంబ సభ్యుల పేరున బేకరీలు, స్కూల్స్, రియల్ ఎస్టేట్స్, వెంచర్స్, షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకుని ఉన్నాడు. అంటే హైదరాబాద్ సెటిల్ అయిపోయి సమాధానం దొరకట్టు నాకు ఫోన్ చేసి ఎత్తుకోవడం దాన్ని అని తెలుస్తుంది. ఇప్పుడు ఇతనిపై సిబిఐ 2 సార్లు కంపెనీ ఈడీ కంపెనీ 2 సార్లు రైడ్ చేశారు. చేయడం వలన మెచ్యూరిటీలు ఇంకా మాకు వస్తాయో రావు అని భయంగా ఉంది. మరి మొన్న ఎలక్షన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విశాఖపట్నంలో మళ్ళా విజయప్రసాద్ నీ ఎంతో చూస్తా దొంగవి, కొన్ని 100 కోట్లు ప్రజల సొమ్ము తిన్నావు అని కూడా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎంక్వైరీ వేసి జైల్లో పెట్టిస్తాను అని చెప్పడం కూడా జరిగింది. మరి నా ఏజెన్సీకి కొన్ని కోట్ల రూపాయలు ఇంకా మెచ్యూరిటీ రావాలి. వాటి గురించి మొన్న ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మినిస్టర్లకి అందరికి కూడా లెటర్స్ రాసి పోస్ట్ చేశాను, పంపి ఉన్నాను. ప్రస్తుతం ప్రభుత్వం వారు వెంటనే ఈ ఎండి మళ్ళా విజయప్రసాద్ని, కంపెనీని, డైరెక్టర్స్ని అందరినీ కూడా ఏజెన్సీని అందరినీ అరెస్ట్ చేసి మిగిలి ఉన్న ఆస్తులను తక్షణమే జప్తు చేసి ఆంధ్ర, తెలంగాణలో ఉన్న జనాభాలకు అందరికీ ముందుగా సెటిల్ చేయవలసిందిగా ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాను. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అరెస్టులే చేశారు, కేసులు పెట్టారు. అన్ని స్టేషన్లలో కంప్లైంట్లు పోయినా, రోడ్ల మీద ఎన్ని గొడవలైనా, ఎంతమంది చనిపోయినా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకో చర్యలు తీసుకోవడం లేదు. అతను వైసీపీ నాయకుడనే, ఒక మాజీ ఎమ్మెల్యేనా? మాలో చాలా మంది సామాన్యులం రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. పిల్లల పెళ్లిళ్ళు, చదువులు, సొంతింటి కల కోసం
పైసా పైసా కూడబెట్టి వెల్ఫేర్ సంస్థలో కట్టాం. కానీ ఏళ్ల తరబడి మా పైసలు మాకు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మా జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మేనేజింగ్ డైరెక్టర్ మల్ల విజయప్రసాద్పై చర్యలు తీసుకొని ప్రభుత్వం మా కష్టార్జితాన్ని మాకు ఇప్పించాలి. ప్రజల నుంచి సేకరించిన కోట్లాది రూపాయలతో ఇతర వ్యాపారాలు, భారీ ఆస్తులు సమకూర్చుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 3,000 కోట్ల పైన స్కామ్ జరిగింది సార్. కంపెనీ ఆస్తులు తక్కువ ఉన్నాయి. ఉన్న ఆస్తులను కూడా ఒరిస్సా గవర్నమెంట్ అరెస్ట్ చేసిన తర్వాత వచ్చి భూముల్ని కిమ్మత్తుగా అమ్మేసుకుంటున్నాడు. అమ్మకూడదు ఆ విధంగా, అంటే ప్లాట్ల కిందనే అమ్మాలా. అటువంటిది అవుట్ రేట్ కింద అమ్మేసుకొని ఆ డబ్బులు బినామీ పేర్లతో మార్చుకొని హైదరాబాద్ సెటిల్ అయిపోయి ఫ్యాక్టరీలు, ఫైనాన్స్ కంపెనీలు, హోటళ్ళు, బోటిక్స్ పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాడు. ఫోన్ చేసి ఎత్తుకోడు, సమాధానం లేదు. చాలామంది చచ్చిపోయారు కూడా. ఇప్పుడు ఈ విషయంలో మన సీఎం గారికి పంపించడం జరిగింది, రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది, డిప్యూటీ సీఎం గారు పంపించడం జరిగింది. ఈ పంపించిన తర్వాత గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని ఈ ప్రజల మొత్తానికి కానీ కంపెనీ ఆస్తులు జమ వేసుకొని వాళ్ళు అరెస్ట్ చేసి ఇవన్నీ కానీ వాళ్ళకి పేమెంట్స్ ఇప్పించడానికి బాధ్యత తీసుకోకపోతే మేము ధర్నా చేయడానికి రెడీగా ఉన్నాము. వీలైతే మన శాసనసభ ముందే నేను ఉరేసుకుంటాను సార్. ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ సంస్థ బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయడంతో ఎక్కడ తమ సొమ్ము పూర్తిగా మునిగిపోతుందోనని బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్న ప్రధాన డిమాండ్లు: వెల్ఫేర్ గ్రూప్ ఆర్థిక లావాదేవీలపై నిష్పాక్షిక సమగ్ర విచారణ జరపాలి. రాష్ట్రాల వారీగా బాధితులు, ఏజెంట్లు వారి మెచ్యూరిటీ బకాయిల వివరాలను అధికారికంగా నమోదు చేయాలి. సంస్థ ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, ఇతర పెట్టుబడులను గుర్తించి ఆస్తుల విక్రయం లేదా జప్తు ద్వారా వచ్చే సొమ్ములో బాధితులు క్లెయిమ్లకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఫ్లాట్లు, స్థలాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రాజెక్టులపై ప్రత్యేక విచారణ జరిపి బాధితుల నుంచి బాండ్లు, చెక్కులు స్వీకరించేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలి. తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు నిస్సహాయ స్థితిలో ఉన్న వేలాది మంది బాధితుల కష్టార్జితం తిరిగి దక్కేలా ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం చూస్తూనే ఉండండి కంచెల టీవీ స్టోరీ బోర్డ్.